గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నైట్ ఏదైతే రాబరీ జరిగిందో దాదాపు 1 crore వరకు రాబరీ చేశారు. ఎగ్జాక్ట్ గా పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్నాను. ఇప్పుడు నేను కుకట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను. పోలీస్ స్టేషన్ ఎదురుగానే 825 పిల్లర్ దగ్గర నైట్ రాబరీ జరిగింది. ఒక ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి కళ్ళల్లో కారం కొట్టేసి దాదాపు 1 crore మనీ అయితే రాబరీ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే పోలీస్ వాళ్ళు స్పందించి బృందం ఇక్కడ జరగడంతో ఇక్కడ స్పందించి ఏసీబీ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళు ఒక 4 టీములుగా ఏర్పడి ఇక్కడ మొత్తం పట్టుకునే ప్రయత్నం చేశారు. ఆ స్కూటీ వెహికల్ ఒకటి దొరకడంతో ఆ వెహికల్ నెంబర్ చేస్ చేసి అసలు ఎక్కడున్నారు అని అడ్రస్కి వెళ్ళి అక్కడ నుంచి ఆ వెహికల్ ఎవరి పేరు మీద ఉంది, ఎవరైతే రాబరీ చేసి వెళ్ళిపోయారో వాళ్ళ మదర్ పేరు మీద ఉంది. అక్కడ నుంచి ఆయన నెంబర్ తీసుకొని ఆ నెంబర్ నుంచి ఆ ట్రేస్ చేస్తే అది ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి వెంటనే 4 టీములు వెళ్ళి ఆ మనీ రికవరీ చేసుకోవడం జరిగింది. దాదాపు దీనికి సంబంధించి మన దగ్గర లిస్ట్ ఉంది. దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు ఈ హవాలా 1 crore వరకు ఉందని అంటున్నారు. ఆ 4 పేర్లు చూసుకున్నట్లే A1 చూసుకున్నట్లయితే మొహమ్మద్ అమీర్ షరీఫ్ అని ఉన్నారు. A2 చూసుకున్నట్లయితే మొహమ్మద్ గౌస్ సద్దాం అని ఉన్నారు. A3 తీసుకున్నట్లయితే అబ్దుల్ హమీద్. ఆ A4 తీసుకున్నట్లయితే మహమ్మద్ ఖుస్రు. అసలు వీళ్ళ దగ్గర నుంచి ఎంత అమౌంట్ ఫస్ట్ స్టార్టింగ్ లో 5 లక్షలు ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్ళగానే 5 లక్షలు నెంబర్ ట్రేస్ చేసుకొని దాని దగ్గరికి పోతే 5 లక్షలు దొరికింది. అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత టోటల్ అమౌంట్ మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. 77,39,000 వాళ్ళు రికవరీ చేసుకున్నారు. అదేవిధంగా మళ్ళీ 39,000 ఎక్స్ట్రా రికవరీ చేసుకున్నారు. అదేవిధంగా వాళ్ళకి హోండా యాక్టివా వెహికల్ ఉంది కదా, సో నెంబర్ ప్లేట్ తో సహా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆ వెహికల్ ఒకటి, అదేవిధంగా 5 సెల్ ఫోన్లు అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. 5 సెల్ ఫోన్స్ తో పాటు వీళ్ళు ఎక్కడికైతే టికెట్ బుక్ చేసుకున్నారో లక్నోకి, యూపీలోని లక్నోకి టికెట్ బుక్ చేసుకున్నారు. సో ఆ టికెట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న 4 కాకుండా ఇంకా 5 వ్యక్తులు ఉన్నట్లయితే సమాచారం అందింది. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నాయి, సో ఇవంతా ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ బృందం అయితే వెంటనే స్పందించి వితిన్ 24 hours లో మొత్తం క్లియర్ గా కేసుని ఛేదించే ప్రయత్నం చేశారు. సో దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ కూడా జరిగింది. ఆ ప్రెస్ మీట్ కి సంబంధించిన ఆ వివరాలు మొత్తం మీకు స్క్రీన్ మీద అందజేయడం జరుగుతుంది. ఆ రికవరీ చేసిన మనీ, వాళ్ళ ఫోన్స్, అదేవిధంగా వెహికల్ అవి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో ముఖ్యంగా ఆ మనీ అది ఒరిజినల్ ఏనా ఫేకా, ఇంకా ఏమన్నా ఉందా, దీనికి సంబంధించి ఇంకా ఏంటి అనే కేసు వివరాలు మొత్తం తీసుకోవడం జరుగుతుంది. సో కుకట్పల్లి పోలీసు వాళ్ళకి అయితే అభినందనలు తెలుసుకోవచ్చు. మనం ఇంత తొందరగా ఈ కేసును సాల్వ్ చేయడము, వెంటనే రియాక్ట్ అవ్వడము, సీసీ కెమెరాలు మొత్తం అన్ని చెక్ చేసుకొని ప్రాపర్ గా ఒక సినిమాటిక్ లెవెల్లో అయితే ఒక విక్టిమ్ని పట్టుకోవడం జరిగింది. ఎవరైతే రాబరీ చేసారో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి అసలు మీరేమనుకున్నారో డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.